ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీ పాదముల తొట్టిలనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి వాక్యాలు మనకు ధైర్యాన్ని, కొన్నంత బలాన్ని ఇస్తాయి. మనకు నచ్చిన వాక్యాలని ఫ్రేమ్ కట్టించి మరీ ఇంట్లో తగిలించుకుంటాం. మన వ్యక్తిత్వముతో సంబంధం లేకుండా, దేవుడంటే భయము, భక్తి, విశ్వాసం లేకపోయినా వాక్యాన్ని ఫ్రేము తగిలించేస్తాం. మనకు నచ్చిన వాక్యాన్ని బట్టి అందులో వ్రాయబడిన వాక్య ప్రకారం దేవుడు మనకు చేస్తాడని నమ్ముతాం. అలా అనుకోవడం ఎంత వివేకం. క్రైస్తవులుగా పుట్టిన వారు బైబిల్ను అనుదినం చదవరు. ఒకవేళ చదివినా వాక్యము ధ్యానం చేయరు. బైబిల్ ఒక్కసారి కూడా పూర్తిగా చదవని వారు తమకిష్టమైన వాక్యాల ప్రకారం వారి జీవితం ఉండాలని కోరుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. దేవుని ఇష్ట ప్రకారం కాకుండా మనకిష్టమైన జీవితం జీవించేటప్పుడు బైబిల్లో వ్రాయబడిన ఆశీర్వచనాలే మనకు వర్తించవు. బైబిల్ గ్రంథం కేవలం మనుషుల కోసమే వ్రాయబడినప్పుడు అందులో వ్రాయబడిన ఆశీర్వాదం, శాపము, మేలు, కీడు మనుషులకు వర్తిస్తాయి. మనం ఏం చేస్తే మనకు ఆశీర్వాద వచనాలు, శాప వచనాలు వర్తిస్తాయో బైబిల్ చదవకపోతే మనకు తెలియదు. చాలామంది బైబిల్ క్షుణ్ణంగా చదవకుండా, అర్థం చేసుకోకుండా, ధ్యానించకుండా, ఎవరో చెప్పింది, ఎక్కడో రాసింది చదివి తమకు అన్వయించుకుంటే అది దేవునికి ఏమి సంబంధం? కాబట్టి మనుషులు జీవించే విధానాన్ని బట్టి, దేవుని యందు వారికి ఉన్న భయభక్తులు, విశ్వాసాన్ని బట్టి దేవుడు వారికి ఏమి చెయ్యాలో అదే చేస్తాడు తప్ప మనకు నచ్చిన మంచి వాక్యాలు ఇంట్లో తగిలిస్తే, జేబులో పెట్టుకుని తిరిగితే దేవుడు చేయడు. దేవుడు మాట విని ఆయన బిడ్డలుగా జీవించినప్పుడు దేవుని కాపుదల మనకు ఉంటుంది తప్ప వ్రాయబడిన వాక్యాలను బట్టి కాదు. మనం దేవునికి ఇష్టంగా జీవించకపోతే మనం ఎంచుకున్న వాక్యాలు అలంకారంగానే మిగిలిపోతాయి తప్ప మనము కాపాడబడము. దేవుణ్ణి ప్రేమించి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించటానికి సిద్ధపడదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములు బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము మా జీవితంలో మీకిష్టులుగా మిమ్మల్ని ప్రేమించి మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించి మీ సహాయాన్ని, మేలును, మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను పొందుకోవడానికి సహాయం చేయండి. అట్టి జీవితాన్ని మీ పిల్లలమైన మా అందరికీ కలిగి ఉండుటకు మీరు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో,
ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవుటకు, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, రుణాలు, బలహీనతల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.